సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను స్తుతించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే, దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా యొక్క ఆరాధనని మనము ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములున్నాయన మీ రెక్కల చోటున భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి మరొక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ పరిశుద్ధ దినమునైనా మీరు మా జీవితంలో మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు ప్రభువా మేము నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మీ నామాన్ని గణపరచవలసిన వారమై ఉండగా, అయ్యా నీ బిడలమైనటువంటి మమ్ములను నీ పాదాల చెంతకు తోడుకొని వచ్చి ఆయా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యమును ధన్యతను మీరు మాకు కలగచేయుచున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగానైనా ఈ భూ ప్రపంచంలోనైనా యావత్ ప్రపంచంలో ఇటువంటి దేశములలో ఉన్నటువంటి సంఘాలలో ప్రభా, ఈ దినమందునైనా నీ మందిరావరణంలో క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా మీ నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి చేరుతూ ఉండగా, వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మను ఆరాధించుకునే భాగ్యమును కలగచేయమని వేడుకొనొచ్చు ఉన్నారు. మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను ప్రతి బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. ప్రత్యేకంగానైనా మా యొక్క సంఘమును మీరు దీవించండి, మా సంఘమును ఆశీర్వదించండి. మా సంఘములో ఉన్నటువంటి కుటుంబములన్నీ కూడా నీ పాదాల చెంతకు చేరి అయ్యా మీ నామమును గణపరిచేటువంటి భాగ్యమును మీరు దయచేయమని వేడుకొనొచ్చునా. ఈ ఆరాధనలో ప్రభా మేము పాడేటువంటి పాటలలోనూ పరిశుద్ధ గ్రంథములోని లేఖన భాగములను ధ్యానించేటువంటి సమయంలోనూ మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభా మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి నాయన. ఇంకా రావాల్సినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములను శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో ఈ నూతన సంవత్సరములో రెండవ పరిశుద్ధ దిన ఆరాధనలో మనము దేవుని పాదాల చెంతకు చేరి దేవుణ్ణి స్తుతించుకోవడానికి, ఆయన నామమును గణపరుచుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఈ దినమందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొద్దకు వచ్చి తన యొక్క జీవితాన్ని దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో మార్చుకోవటానికి, తనలో ఉన్నటువంటి అంగవైకల్యము నుండి విడిపించబడటానికి, పాపము నుండి శాపము నుండి విడుదల నొందటానికి, శారీరకపరమైనటువంటి బలహీనత నుండి విడిపించబడి బలము నొందినటువంటి వాడై దేవునితో నడవటానికి, సాతాను సంబంధమైనటువంటి బంధకముల నుండి విడిపించబడి శాశ్వతమైనటువంటి నిత్య జీవానికి పాత్రుడిగా జీవించడానికి ఆశపడినటువంటి మరి ఒక చక్కటి భక్తుని యొక్క జీవితాన్ని, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తీమై కుమారుడకు భర్తమయి అనబడినటువంటి వ్యక్తి యొక్క జీవితము లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి
43వ వచనం వరకు లేఖన భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52వ వచనం వరకు, లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనం వరకు, ఈ 3 లేఖన భాగాలలో ఈ యొక్క అంశమును గురించి లేదా ఈ యొక్క అద్భుతమైనటువంటి స్వస్థత కార్యమును గురించి, తనలో ఉన్నటువంటి బలహీనత నుండి విడుదల నొందుకోవటానికి పరితపించినటువంటి భర్తమయి అనబడినటువంటి ఈ యొక్క గుడ్డివాని గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 3 సువార్తికులు కూడా ఈ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు దేవుని యొక్క వాక్యము అనుదినము చదివేటువంటి వారైతే, సువార్తలను మీరు చదివి వాటిలో ఉన్నటువంటి లేఖనములను గ్రహించినటువంటి వారైతే, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 17వ వచనం నుండి 19వ వచనం వరకు లేఖన భాగాన్ని గమనించినప్పుడు, ఈ మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారు యెరికో మార్గంలో వెళుతూ ఉండగా 2 గుడ్డివారు అనేటువంటి మాటతో జ్ఞాపకం చేస్తారు. అక్కడేమో 2 గుడ్డివారు అనేటువంటి ఆ మాట మనకు తెలియచేయబడుతుంది మత్తయి సువార్తలో. కానీ మార్కు సువార్త, లూకా సువార్తలో గమనించినప్పుడు, మార్కు సువార్తికుడు మాత్రమే ఆ యొక్క ఒక గుడ్డివాని యొక్క పేరు జ్ఞాపకం చేస్తాడు. అతడు ఎవరు అనేది తెలియపరుస్తాడు. అతడు పొందుకునేటువంటి స్వస్థతలో అతనుకునేటువంటి ఆవేదన గురించి జ్ఞాపకం చేస్తాడు. అతని పేరు మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని గమనించినప్పుడు, తీమయి కుమారుడగు భర్తమయి, ప్రియులారా గమనించండి, ఆ వచనం అంటాడు కదా, తీమయి కుమారుడగు భర్తమయి అంటాడు. కానీ లూకా సువార్త 18వ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఒక గుడ్డివాడు అనేటువంటి మాటను గుర్తు చేస్తాడు. ఒక గుడ్డివాడు అనేటువంటి మాటను లూకా సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉంచాడు. ప్రాముఖ్యంగా 3 సువార్తికులు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి స్వస్థత కార్యము కొరకు పరితపించినటువంటి వ్యక్తిని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుత దినాల్లో జీవితము మార్చబడాలన్నా కానీ, అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితాల్లో జరగాలన్నా కానీ, లేదా గొప్ప గొప్ప వాటిని దేవుని యొద్ద నుండి మనము పొందుకోవాలన్నా కానీ, ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని మనము కలిగి ఉండాలి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి, లేదా ఇహలోక సంబంధమైనటువంటి శోధనలో నుండి, శ్రమల్లో నుండి విడిపించబడటానికి, మనకు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాల నుండి మనము తప్పించబడటానికి, దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో మన యొక్క జీవితాలను చూసుకోవటానికి మన హృదయాలు ఎంతగానో పరితపించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు భక్తుడు ఇక్కడ. ఈరోజు నీ భవిష్యత్తు అనేది నీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నీవు అభివృద్ధిని చూడాలనుకోవటము సహజమైనటువంటి ఆలోచనే. కానీ ఆ యొక్క అభివృద్ధిని పొందుకునేటువంటి క్రమములో నీవు పడుతున్నటువంటి ప్రయాస, నీ హృదయంలో ఉన్నటువంటి తృష్ణ, నీ హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి ఆలోచనకు తగినటువంటి రీతిలో నీవు నడుస్తున్నటువంటి విధానమే నీ జీవితాన్ని మారుస్తుంది అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెరికో పట్టణము గురించి మనందరికీ తెలుసు. యెరికో పట్టణము అది ఒక శాపగ్రస్తమైనటువంటి పట్టణముగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెరికో అనేటువంటి మాటను గమనించగలిగితే సువాసన కలిగినటువంటి పట్టణము. యెరికో అనే మాటకున్నటువంటి అర్థం ఏమిటంటే సువాసన. అది శపించబడటానికి మునుపు, అది శాపగ్రస్తమైనటువంటి పట్టణముగా ఎంచబడటానికి మునుపు ఆ పట్టణము ప్రఖ్యాతమైనటువంటి పట్టణమే. ఆ పట్టణము పేరుగాంచినటువంటి పట్టణమే. ఆ యెరికో పట్టణానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే ఖర్జూరపు మట్టల పట్టణం అనేటువంటి పేరు కూడా ఆ యొక్క పట్టణానికి ఉన్నది. ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు చెట్లు అధికంగా పెరిగేటువంటి పట్టణము ఈ యొక్క యెరికో పట్టణము. అటువంటి యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణముగా యెహోషువ గ్రంథములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు యెహోషువ ద్వారా యెరికో పట్టణాన్ని శపించాడు. ఆనాటి దినము మొదలుకొని యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణముగానే అది పిలువబడుతూ ఉంది. ఆ శాపగ్రస్తమైనటువంటి పట్టణములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను కూడా మనం గమనించగలిగితే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితాల్లో కనపట్టలేదు.
అభివృద్ధి నొందుతున్నటువంటి ఆలోచనలు వారి యొక్క జీవితాల్లో కనపడట్లేదు. వారు ఎన్నో బలహీనతలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎరుకో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కృత నిబంధన కాలంలో లూకాసు సువార్తికుడు గుర్తు చేస్తాడు కదా, 18వ అధ్యాయము మనం చదివినటువంటి లేఖన భాగము 35వ వచనం నుండి 43వ వచనము కానీ, 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం కానీ, ఈ 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాన్ని గమనించగలిగితే ఎరుకో పట్టణములో జరుగుతున్నటువంటి లేదా ఎరుకో పట్టణంలో ఒక ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాల్లో కలుగుతున్నటువంటి మార్పును గూర్చినటువంటి ఆలోచన ఇక్కడ గుర్తు చేస్తాడు. మారాలి అనేటువంటి ఒక ఆలోచన ఆ వ్యక్తుల యొక్క జీవితాన్ని ఎలా మార్చింది, నేను బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఆ వ్యక్తి యొక్క జీవితము బాగుపడటానికి అది ఎలా కారణమైంది, తనలో ఉన్నటువంటి బలహీనత నుండి నేను విడిపించబడాలి, విడుదల నొందుకోవాలి అనేటువంటి ఆలోచన ఆ వ్యక్తి యొక్క జీవితము బలహీనత నుండి విడిపించబడి ప్రభువుతో నడవగలిగినటువంటి స్థితిలోనికి ఎలా తీసుకుని రాగలిగిందో లూకాసు సువార్తికుడు ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు దీవించబడాలనే ఆలోచన ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ దీవించబడాలంటే నువ్వేమి చేయాలి? ఈరోజు నీలో ఉన్నటువంటి బలహీనత నుండి నీవు విడిపించబడాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండొచ్చేమో, కానీ అసలు ఆ యొక్క బలహీనత నుండి విడిపించబడి బలమునందుకోవాలి అంటే నువ్వేమి చేయాలి అనేది లూకా భక్తుడు ఈ లేఖనాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణంలోనికి యేసు ప్రభువారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడుచుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ప్రియులరా, ఇతడు గుడ్డివాడైనటువంటి వ్యక్తిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. జనసమూహం అంతయు కూడా మరి అక్కడ ఒక గుంపుగా ప్రవేశిస్తూ వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక జనసమూహము గుంపుగా ఆ యొక్క గుడ్డివాన్ని దాటి వెళ్ళుచున్నటువంటి సమయంలో ఒక మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి పిల్లరా, లూకాసు వార్త 18వ అధ్యాయము 30 ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని పిల్లలు గమనించండి. ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతుంది, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా, వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. ఆ మాటలు ఎవరి మాటలై ఉండాలి? క్రీస్తును గూర్చినటువంటి మాటలు. ఈరోజు మన హృదయాలలో మనకు విశ్వాసము కలగాలన్నా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము బలమునందుకున్నటువంటి వారిగా దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి మన జీవితాలు నడిపించుకోవాలన్నా మనము దేని గురించి వినాలి? దేని ద్వారా మన యొక్క విశ్వాసము పెంపొందింపబడాలి? దేని మీద మనకు నమ్మకము కలగాలి అనేటువంటి మాటలను లేఖనాలను గమనించి ఉండగా ఇక్కడ ఈ యొక్క గుడ్డివాని యొక్క జీవితంలో అతడు క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినుచున్నటువంటి ఆ సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నది. పిల్లరాజు అంటాడు కదా, అతడు వినుచు ఉన్నాడు. ఏమి వింటూ ఉన్నాడు అంటే జన సమూహములు దాటి వెళ్ళుచున్నటువంటి చప్పుడు అతడు వినుచు ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాము. రెండు విషయాలు మనకు గుర్తు చేస్తాడు. ఒకటి, లూకాసు వార్తలో అంటాడు కదా 18వ అధ్యాయము ఈ 35వ వచనంలో 36వ వచనంలో జనసమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. కానీ మార్కు సువార్తికుడు ఏమంటాడు అంటే ఈ వినటమును గురించినటువంటి మాటను గమనించగలిగితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 47వ వచనంలో గుర్తు చేస్తాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ అంటాడు కదా 47వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనము, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టినంటాడు కదా. ఎంత అద్భుతమైనటువంటి మాట. రెండు విషయాలు ఇక్కడ మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. లూకాసు సువార్త ఇక్కడ అంటాడు కదా, యేసు ప్రభువారు మార్గములో వస్తూ ఉండగా అనేక మంది జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉండగా ఆ యొక్క దారి ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. ఆ గుడ్డివానికి చూపు లేదు, ఎందుకంటే చూడలేడు, ఎవరు వెళుతూ ఉన్నాడో అతనికి తెలియదు, జనసమూహము ఏ గుంపు వెళుతూ ఉన్నదో తెలియదు, కానీ మనుషులు వెళుచున్నటువంటి చప్పుడు మాత్రము అతడు విని ఉన్నాడు అనేటువంటి మాటను లూకాసు సువార్తికుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్తికుడు అంటాడు కదా, అతడు విన్నాడు,
మనుషులు వెళుతున్నటువంటి చప్పుడు విన్నాడు, కానీ ఆ చప్పుడు వినేటువంటి సమయంలో ఎవరి గురించి విన్నాడు అంటే నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గంలో వెళుతున్నాడు అనేటువంటి మాట విన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తును గూర్చినటువంటి మాట ఈ యొక్క గుడ్డివాని యొక్క చెవిన పడినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకంటే కనులు లేనటువంటి వాడు, అంధుడిగా ఉన్నటువంటి వాడు, చూడలేనటువంటి వాడు, ఎవరిని కూడా చూసి పోల్చుకోలేనటువంటి వాడు, అటువంటి వాడు మొదటిగా జనసమూహం యొక్క చప్పుడు విన్నాడు. రెండోదిగా దేవుని కుమారుడైనటువంటి యేసు ఆ మార్గంలో వెళుచున్నాడు అనేటువంటి మాట వినినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వినిన మరుక్షణమే దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తూ ఉన్నాడు కదా. చక్కటి పాట మనకుంది. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా కదా. ఈ పాటను గమనించినప్పుడు దావీదు కుమారుడు ఆ యొక్క ఇరుకో మార్గంలో వెళుతూ ఉండగా అతడు విన్నాడు, నన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు, నాలో ఉన్నటువంటి ఈ బలహీనతను తీసివేయగలిగినటువంటి వాడు, నాలో ఉన్నటువంటి ఈ పాప బంధకముల నుండి నన్ను విడిపించగలిగినటువంటి వాడు, ఎంతో కాలం నుంచి నేను ఎదుర్కొంటున్నటువంటి శ్రమ నుండి, శోధన నుండి నన్ను తప్పించగలిగినటువంటి వాడు, నా విమోచకుడైనటువంటి వాడు, ఇదిగో నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగినటువంటి వాడు ఈ సమయంలో నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఈ గుడ్డివాని యొక్క హృదయాంతరంగంలో కలుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జనసమూహం అయితే ఆయన చూస్తూ ఉన్నారు, కానీ ఈ గుడ్డివాడు, ఈ యొక్క భర్తమయ్యి అనబడినటువంటి ఈ గుడ్డివాడు ప్రభువును చూడలేకపోతూ ఉన్నాడు, కానీ ప్రభువును గురించి వినగలుగుతూ ఉన్నాడు. కదా, వినటం వలన విశ్వాసము కలుగుతూ ఉంది. విశ్వాసము గొప్ప కార్యాలు జీవితంలో జరిగిస్తూ ఉంది. ఈరోజు ఎంతో కాలం నుండి మన జీవితాలు దేవుని సముఖంలోనికి నడిపించుకుంటూ ఉన్నాం. ఎంతో కాలం నుండి మన యొక్క జీవితాలు దేవుని మందిరావరణంలో దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి మనము నడిపించుకుంటూ ఉన్నాం. కానీ ఎంతవరకు ప్రభువు మీద మనము విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నాం? ఎంతవరకు ప్రభువుని మనము నమ్మి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం? ఈ యొక్క భర్తమయ్యి అనబడినటువంటి గుడ్డివాడు యేసు ప్రభువుని గురించి వింటూ ఉన్నాడు. అతడు స్వస్థపరచగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడు అని వింటూ ఉన్నాడు. ఇతడు నన్ను బాగు చేయగలడు అనేటువంటి నమ్మకం అతని హృదయంలో ఉంది. విశ్వాసము కలిగినటువంటి వాడై కేక వేస్తూ ఉన్నాడు. ఆ కేక వేసేటువంటి విధానంలో దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, అయ్యా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి ఈ పడిపోయినటువంటి జీవితాన్ని, లేవలేనటువంటి జీవితాన్ని, నడవలేనటువంటి జీవితాన్ని ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసి అయ్యా చూచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించయ్యా, నీతో నడిచే ధన్యతను నాకు అనుగ్రహించయ్యా, నీతో కలిసి పయనించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభువా అని ఈ వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో కలుగుతున్నటువంటి ఆవేదనని లూకా భక్తుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు నువ్వు ప్రభువుతో నడిచేటువంటి అనుభవంలో నీవు లేకపోతే, ఈరోజు మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వాడై ప్రభువును చూసేటువంటి అనుభవంలో నీవు లేకపోతే, ఇదిగో ఈ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు కదా, దావీదు కుమారుడా ఒక్కసారి నన్ను కరుణించయ్యా, నేను చూడలేనటువంటి స్థితిలో ఉన్నాను, చూచే భాగ్యమును నాకు అనుగ్రహించయ్యా, నా కనులు మూయబడ్డాయి, ఇదిగో ఎవరు వెళుతూ ఉన్నారో నేను చూడలేకపోతూ ఉన్నాను, ఎవరు రూపం ఎలా ఉందో నేను చూడలేకపోతూ ఉన్నాను, లోకములోనిటువంటి మనుషుల యొక్క రూపాన్ని చూసినా చూడకపోయినా కానీ ఒక్కసారి అయ్యా నా కొరకు మరణించినటువంటి నిన్ను, కలువరు సిలువలో నా కొరకు శ్రమపడినటువంటి నిన్ను, నా కలువరు సిలువలో నా నిమిత్తము నలగొట్టబడినటువంటి దేహము కలిగినటువంటి వాడై మరణించినటువంటి నిన్ను ఒక్కసారి చూసే భాగ్యమును నాకు అనుగ్రహించని ప్రార్థన చేయగలిగితే, ప్రభువుని అడగగలిగితే మనోనేత్రములు వెలిగింపబడవా? నిజమే కదా ప్రియులారా, ఈ లోకములో ఎంతకాలము మనము దేవుని సన్నిధిలో సంచరించినప్పటికీ కూడా మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారే మన నిమిత్తము కలువరి శిలువలో ప్రాణము పెట్టినటువంటి ప్రభువుని చూడలేనటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నట్లయితే లోకములో మనము సజీవులుగా ఉంటామేమో, కానీ ఆత్మలో సజీవులుగా ఉన్నటువంటి వారము కాదు కదా.
దేవుని యొక్క వాక్యంలో ఈ లోకాభక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ప్రభువుని చూసేటువంటి అనుభవములు మన జీవితం ఉండాలి, ప్రభువుని దర్శించేటువంటి అనుభవంలో మన జీవితం ఉండాలి. ఆ యొక్క అనుభవంలోనికి నడిపించుకునేటువంటి క్రమంలో ఎదురవుతున్నటువంటి ఆటంకములు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఆ ఆటంకాలు మనం గమనించగలిగినట్లయితే పిల్లలకు గమనించండి అంటాడు కదా లూకా భక్తుడు జ్ఞాపకం చేసిన మాట, జన సమూహము దాటిపోవచ్చున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసిన కదా అంటాడు కదా. గ్రుడ్డి వాడినయ్య నా కనులు తెరువవా, మూగవాడినయ్య నా స్వరము ఇయ్యవా, గ్రుడ్డివాడినయ్య నా కనులు తెరువవా, మూగవాడినయ్య నా స్వరము నీయవా, కుంటివాడినయ్య నా తోడు నడువవా, కుంటివాడినయ్య నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తపనలు ఎవరికి చోటే లేదయ్యా, నీవు తపనకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తపనలు ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా కదా. నన్ను విడిచిపోవద్దయ్యా, నువ్వు నన్ను ఎక్కడ దాటి వెళ్ళిపోతావు అనే ఆవేదన నా హృదయాన్ని పీడిస్తూ ఉంది. ఎక్కడ నీ వల్ల నేను అద్భుతమైనటువంటి కార్యాన్ని నా జీవితంలో పొందుకోలేనేమో అనే వేదన నా హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఇదిగో జనసమూహం అడ్డుగా ఉన్నారు, జనసమూహము ఆ నా యొక్క స్వరము నీకు వినపడకుండా అడ్డుకుంటూ ఉన్నారు. నేనైతే నీ చేత బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాను, నేనైతే నీ చేత బాగు చేయబడాలని ఆశపడుతూ ఉన్నాను, నేనైతే నీ చేత నా జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాను, నేనైతే నీ చేత ఒక అద్భుతమైనటువంటి కార్యములు నా జీవితంలో నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయ్యా నువ్వు నన్ను దాటిపోవద్దు, నీవు నా జీవితాన్ని బాగు చేయ్యా, నువ్వు నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నాలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేయ్యా, నిన్ను స్తుతించేటువంటి అనుభవంలో లేనటువంటి నన్ను నిన్ను స్తుతించేటువంటి అనుభవంలో నీకు మార్చుకో ప్రభువా అని ఆవేదనతో పలికినటువంటి హృదయము, ఆవేదనతో కేకలు వేస్తున్నటువంటి హృదయము, ప్రభువుని కలుసుకోవాలని పరితపిస్తున్నటువంటి హృదయము, ప్రభువు చేత బాగుపడాలని ఆశపడుతున్నటువంటి హృదయము, సాతాను సంబంధమైనటువంటి శోధనలో నుండి, శారీరకపరమైనటువంటి బలహీనతల నుండి, పాప సంబంధమైనటువంటి ఊపిలో నుండి, లోకపరమైనటువంటి బంధకాలలో నుండి విడుదల నొందుకోవటానికి కేకలు వేసినటువంటి భర్తమయ్య యొక్క జీవితము మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. పిల్లరా, ఈరోజు ఒక్కసారి ఈ భర్తమయ్యి అనబడినటువంటి గురుడివాని యొక్క జీవితాన్ని ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఒక మంచి ఉన్నతమైనటువంటి బిడ్డగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన నామమును మహిమపరుచుకోవడానికి నిన్ను ఒక సాధనంగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యములను ఈ లోకంలో జరిగించాలని ఆశపడుతూ ఉండగా, నీవు దేవునికి పనికి వచ్చేటువంటి పాత్రగా లేకుండా, దేవునికి పనికి రాకుండా, సాతానికి అనుకూలమైనటువంటి పాత్రగా ఈ లోకంలో నీవు ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని స్తుతించేటువంటి అనుభవంలో నీవు లేకపోతే, ఇదిగో భక్తుడు అంచి ఉన్నాడు కదా, లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించని, అతనిలో ఉన్నటువంటి సాతాను సంబంధమైనటువంటి బంధకములో నుండి విడిపించబడడానికి ఆవేదనతో కేకవేసి ప్రభువుని కలుసుకున్నాడు. ప్రియులారా, ప్రజలంటూ ఉన్నారు కదా, ఓరకుండమంటూ ఉన్నాడు.
ఇదిగో కేకలు వేయమాకంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అతని స్వరము దేవుని యొద్దకు రాకుండా అడ్డుకుంటూ ఉన్నటువంటి సమయంలో అతడు ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభువుని నిలవరించేటువంటి రీతిలో కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభువుని సమీపించేటువంటి స్థితిలోనికి వచ్చున్నట్లు అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. నేను ఎలాగైనా ప్రభువుని కలుసుకోవాలి, నేను ఎలాగైనా ప్రభువుని నిలబెట్టాలి, నేను ఎలాగైనా నా ప్రభు చేత నాలో ఉన్నటువంటి బలహీనత నుండి విడుదల నుండి నా ప్రభుతో నా జీవితాన్ని నడిపించుకోవాలని పరితపించినటువంటి భర్తమయ్యి కేకలు వేసి ఆ ప్రభువుని నిలబెట్టినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, దేవుణ్ణి నమ్మి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయము ఆవేదనతో ఉన్నటువంటి హృదయమా దేవుని స్తుతించడానికి ఈరోజు దేవుణ్ణి వెంబడించేటువంటి క్రమములో నీకున్నటువంటి అడ్డుగోడలు, నీకున్నటువంటి అవరోధములు, నీకున్నటువంటి ఇరుకులు, నీకున్నటువంటి ఇబ్బందులు, నీకున్నటువంటి శోధనలు, నీకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుండి విడిపించబడినటువంటి వాడవై ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని కలుసుకునేటువంటి ఆత్మీయ అనుభవంలో ఈరోజు నీ జీవితము ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈ లోకంలో సమస్తాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ లోకంలో దేవుని చేత దీవించబడినటువంటి స్థితిలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాము. కానీ ఒకవేళ ప్రభువుని కలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటే, ప్రభువుతో నడవలేనటువంటి స్థితిలో మనం ఉంటే, ఇదిగో మన జీవితంలో ఈ లోకములో ఒక చెట్టుకున్నటువంటి ఆకులలో పండిపోయినటువంటి ఆకు రాలిపోయినట్లుగా రాలిపోయేటువంటి జీవితాలే కదా అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేసి మరి బిగ్గరగా కేకలు వేసి ఆ జన సమూహమును నిలవరిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రభువును కలుసుకోవటానికి ఆ హృదయములో పరితపించి గట్టిగా అరుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ స్వరము ప్రభువునకు సమీపించినట్లుగా వాక్యములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 40వ వచనం మంచాడు కదా, అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. పిల్లలు గమనించండి, ఎంత చక్కటి మాట. ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఈరోజు నా వల్ల నీకేమి కావాలని నువ్వు కోరుకుంటున్నావు, నా యొద్ద నుండి నువ్వేం ఆశిస్తూ ఉన్నావు, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమా, పరలోకములో నాతో ఉండగలిగినటువంటి జీవితమా? ఈరోజు ప్రభువు నీ యొద్దకు వచ్చి, నా కుమారుడా, ఈరోజు నా యొద్ద నుండి నువ్వు ఏమి కావాలని కోరుకుంటూ ఉన్నావు? ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్లో నీకు ఏది కావాలని కోరుకుంటూ ఉన్నావు? లేదా దీన్ని మించినటువంటి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము, నా తండ్రి యొద్ద ఉండేటువంటి ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి నిత్య జీవములో దేవుణ్ణి నిత్యము స్తుతించగలిగినటువంటి ఆత్మీయ ఆనందములో ఉన్నటువంటి ఆశీర్వాదము నీవు కావాలని కోరుకుంటూ ఉన్నావా? ఒకవేళ ప్రభువు నిన్ను అడిగితే నీవు భూ సంబంధమైన దాన్ని అడుగుతావా, పరసంబంధమైనటువంటి దాన్ని అడుగుతావా? ఈరోజు నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన దానినిగా నీవు దేన్ని ఎంచుకోగలుగుతావు అనేటువంటి ఒక ప్రశ్న మనము చూడగలిగితే, ఈ లోకంలో దేవుడు మనకిచ్చాడు. చక్కగా 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పని చేసుకోలేనటువంటి శక్తిని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే పిల్లరా, ఒకవేళ శరీరంలో బలహీనత ఉండి, భయంకరమైనటువంటి బలహీనత ఉండి ఒక్కరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కరోజు ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఖర్చును మనం గమనిద్దాం. హాస్పిటల్లో మనం గమనించగలిగితే ఐసీయూలో ఉన్నటువంటి ఖర్చు వెంటిలేటర్ మీద ఈజీగా ఎట్లేదు అనుకున్నా ఒక 20,000 ఉంటుంది, ఆక్సిజన్తో మనం కలుపుకుంటే. డాక్టర్ గారు సతీష్ గారికి తెలిసింది ఈజీగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఖర్చు ఎలా ఉంటుందో. కానీ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు. ఈ లోక సంబంధమైనటువంటి సమస్తాన్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మన నుంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఏ విధమైనటువంటి వ్యాధి రాకుండా, ఏ విధమైనటువంటి తెగులు లేకుండా, ఏ విధమైనటువంటి బాధ లేకుండా, ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా, ఏ విధమైనటువంటి శోధన లేకుండా సమస్తాన్ని ఇచ్చి స్తుతించమని పిలుస్తూ ఉండగా స్తుతించడానికి నోరు లేకపోతే, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచడానికి చేతులు రాకపోతే, దేవుని మందిరావరణంలోకి నడిచి వచ్చి ఆయన సన్నిధుల్లో కనపడి ఆయన నామాన్ని గణపరుచుకోవడానికి కాలంలో సత్తువు లేనటువంటి వారుగా నిస్సత్తువ కలిగినటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉండగా దేవుడు ఒక్కసారి కొడితే,
దేవుడు ఒక్కసారి కోపము కలిగినటువంటి వాడే, గద్దించి రోషము కలిగినటువంటి వాడే నీ వైపు రౌద్రముగా చూసినట్లయితే నీ స్థితి ఏ స్థితిలో మార్చబడుతుందో ఒక్కసారి ఆలోచించగలిగావా? నువ్వు సంపాదించిన సంపాదన ఒక్కసారి ఆవిరైపోతుంది కదా. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను గమనించండి. వారు ఒక్కసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపల ఎన్ని లక్షల ఖర్చు పెట్టి వారు మరలా ఆరోగ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. నిజమే కదా, ఈ లోకములో ఏ స్థితిలోనైనా కానీ దేవుని స్తుతించగలిగినటువంటి అనుభవములు నీ ఆత్మీయ జీవితం ఉండవలసిన వాడవై ఉండగా, ఉండవలసిన దానివై ఉండగా నీవు దేవుని స్తుతించేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి నడిపించుకోలేక ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్నావు అంటే దేవుని కృపకు నువ్వు దూరం అవుతున్నావు అనేటువంటి ఆలోచన నీ హృదయాంతరంగంలో కదలాడట్లేదా? దేవుని యొక్క వాక్యములో గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లరా, భర్తమయ్య అడుగుతూ ఉన్నాడు కదా, ప్రభు అంటూ ఉన్నాడు, నీకేమి కావాలి, నా యొద్ద నుండి నీవేమో పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావు అనే మాట ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రభువుకు తెలుసు అతడు చూపులేనటువంటి వాడని. ప్రభువుకు తెలుసు చాలా కాలం నుంచి అతడు ఆ యొక్క ఎరుకో ప్రాంతములో ఆ స్థితిలో పడి ఉన్నటువంటి వాడని. ప్రభువుకు తెలుసు చాలా కాలం నుండి భిక్షాటన చేసేటువంటి స్థితిలో అతడు ఆ భయంకరమైనటువంటి బలహీనత చేత బాధించబడేటువంటి స్థితిలో ఉన్నాడని ప్రభువుకు తెలుసు. అయినా ప్రభు అడుగుతూ ఉన్నాడు కదా, ఇదిగో నేను నీకేమి చేయగోరుచున్నావు, ఈరోజు నా యొద్ద నుండి నువ్వేం ఆశిస్తూ ఉన్నావు, ఈరోజు నేను ఏమిస్తే బాగుండని నువ్వు కోరుకుంటూ ఉన్నావు అంటే ఇక్కడ అంచాడు కదా, భర్తమయ్య అంచాడు కదా, అయ్యా చూపు పొందగోరుచున్నాను. నేను లోకాన్ని చూడడానికి నాకు చూపు అడగట్లేదు, కానీ నన్ను స్వస్థపరిచే ప్రభువు ఎలా ఉంటాడో నేను చూడాలనుకుంటూ ఉన్నాను. నన్ను ఈ పాప బంధకాల నుండి విడిపించడానికి నా యొద్దకు వచ్చినటువంటి నా రక్షకుడైనటువంటి ప్రభువు, నా విమోచకుడైనటువంటి ప్రభువు ఎలా ఉంటాడో నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భర్తమయ్యి కనులు లేనటువంటి వాడిగా ఉన్నప్పటికీ లోకంలో బ్రతుకుతూనే ఉన్నాడు. మనుషుల యొక్క ఆలోచన విధానం ఎరిగినటువంటి వాడే, మనుషుల యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి వాడే, స్వరాన్ని బట్టి ఏ వ్యక్తి ఎలాంటి వాడో కూడా పోల్చుకోగలిగినటువంటి వాడు కదా. ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి జ్ఞానాల్లో మనం గమనించగలిగితే అన్ని అవయవాలు ఉన్నటువంటి వ్యక్తి కన్నా అంగవైకల్యము కలిగినటువంటి వానికి దేవుడు అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. నోటి మాట లేనటువంటి వానికి, కంటి చూపు లేనటువంటి వాడికి, వినికిడి లోపము కలిగినటువంటి వానికి దేవుడు అధికమైనటువంటి శక్తిని ఇస్తాడు. ఇంద్రియ జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. వారు మనకన్నా తెలివి కలిగినటువంటి వారుగా ఉంటారు. అన్ని అవయవాలు బాగున్నటువంటి వాడు తెలివి తక్కువ వాడిగా కనపడతాడు. కానీ లోపమున్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించండి, అతడు చాలా తెలివి కలిగినటువంటి స్థితిలో కనపడుతూ వచ్చాడు. మీరు సాయంకాల సమయంలో ఎప్పుడైనా ఈ బస్ స్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి టీ స్టాల్స్ దగ్గరికి వెళ్ళండి. నేను చాలాసార్లు గమనించాను, మాటలు రానటువంటి వారు సైకిల్ చేసుకుంటే పబ్లిక్ ఎలా ఉంటారో అలా సైకిల్ చేసుకుని మాట్లాడుకుంటూ వచ్చారు. నేను చాలాసార్లు గమనించాను. ఈ కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో వారు ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ వారు ఎక్కడ నేర్చుకుంటారో తెలియదు, కానీ వారు కేవలం జస్ట్ నోటి మాట్లాడుతూ సైకిల్తో అంతే అలా ఆ ఫింగర్స్ కలుపుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వారు ఒకరికి కమ్యూనికేషన్ పాస్ చేసుకుంటారు. వారి సమాచారాన్ని ఒకరు అందచేసుకుంటూ ఉంచారు. దురదృష్టకరం ఏమిటంటే లోకంలో దేవుని యొక్క మహిమ ఎరిగినటువంటి వాడు ఆ మహిమను ఇతరులకు తెలియపరచలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూసినటువంటి వాడు దేవుని ఆశీర్వాదంలోనికి ఇతరుల యొక్క జీవితాలు నడిపించబడలేనటువంటి స్థితిలో అతడు లోకములో బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రభువుని అడుగుతూ ఉన్నాడు కదా, అయ్యా నేను చూపు పొందగోరుచున్నాను. ఈరోజు నేను చూపు పొందగోరుచున్నాను అంటే ఆ చూపు లోకాన్ని చూడడానికి నేను అడగట్లేదు, కానీ నేను నీతో నడవటానికి, నిన్ను పోలి జీవించడానికి, నీ మార్గంలో నీతో పయనించడానికి, ఈరోజు నిన్ను చూస్తూ నీ వైపు నడవటానికి నేను చూపు పొందగోరుచున్నాను అనేటువంటి ఆలోచన ఈ వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో నుండి ప్రభువుకి విన్నవిస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, వచనంలో అంటాడు కదా, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. పిల్లరా, గమనించండి, చూపు పొందాడు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసం అతని యొక్క బలహీనత నుండి అతన్ని విడిపించింది. అతడు ప్రభువుతో నడవడం ప్రారంభించాడు, ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు.
అయ్యో ఇప్పటి వరకు నేను లోకాన్ని చూడలేనటువంటి స్థితిలో ఉన్నానే, ఒక్కసారి లోకాన్ని చూసొద్దామని లోకంలోనికి వెళ్ళలేదు. ఒక్కసారి అడవులు ఎలా ఉంటాయో అడవుల్లోనికి వెళ్ళి అడవులను చూసొద్దామని అడవుల్లోనికి వెళ్ళలేదు. ఒకసారి కొండ ప్రాంతంలోనికి వెళ్ళి కొండలు ఎలా ఉంటాయో వాటిని చూసొద్దామని కొండ ప్రాంతంలోనికి వెళ్ళలేదు. ఒకసారి మృగముల మధ్యకు వెళ్ళి జంతువుల మధ్యకు వెళ్ళి జంతువులు ఎలా ఉంటాయో వాటిని చూసొద్దామని వాటి మధ్యలోనికి వెళ్ళలేదు. ఒక్కసారి ఇదిగో మరి లోకములో ఏదో ఒక ప్రాంతంలోనికి వెళ్ళి అప్పటి వరకు లోకాన్ని చూడనటువంటి వాడు, ప్రకృతిని ఆస్వాదించలేనటువంటి వాడు, దేనిని చూడలేనటువంటి వాడు ఒక్కసారి చూపును పొందుకొనగా అతడు ప్రభు యొద్ద నుండి వేరే ప్రాంతంలోనికి వెళ్ళి సమస్తాన్ని చూసి ఆనందించడానికి ఇష్టపడలేదు. కానీ చూపు పొందినటువంటి ఆ వ్యక్తి ప్రభువుతో నడిచి ప్రభువును చూడడానికి ఇష్టపడ్డాడు, కానీ లోకాన్ని చూడడానికి అతడు ఇష్టపడలేదు. పిల్లరా, ఇది కదా ఒక క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి కోణము. ఈరోజు నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి, ఈరోజు నీ కొరకు కలువరి శిలువలో వేదన పడినటువంటి, ఈరోజు మరణకరమైనటువంటి పాపపు స్థితిలో నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించి నిన్ను సజీవునిగా తనతో పాటు దేవుని రాజ్యములో నిలబెట్టుకోవాలని ఆశపడి శ్రమ పొందినటువంటి ఆ ప్రభుని చూసేటువంటి ఆత్మీయ కోణములో నీవు లేకపోతే కనులున్న గుడ్డివానితో సమానమైనటువంటి జీవితమే కదా నీ జీవితం అంటాడు. ఈ లోకములో నువ్వు చూస్తున్నావు కానీ ప్రభువుని చూడలేకపోతూ ఉన్నావు, సమస్తాన్ని చూస్తూ ఉన్నావు. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తములో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావు, కానీ నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభువుని చూడలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. అంటే నేను అంచాను కదా, పౌలు భక్తుడు గుర్తు చేసినటువంటి మాట జ్ఞాపకం చేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఆసక్తి విషయములో మాంద్యులు కాక అనే మాటను తెలియపరుస్తాడు. ఒకసారి చదవండి అమ్మ వాక్య భాగాన్ని. రోమా పత్రిక 12వ అధ్యాయము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ఉండునట్లు పిల్లలు గమనించండి. పౌలు భక్తుడు సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక రక్షించబడినటువంటి క్రైస్తవుని యొక్క హృదయము ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూసేటువంటి వ్యక్తి యొక్క హృదయంలో పరితపించేటువంటి ఆలోచన విధానం ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించడానికి కదా. ఈరోజు ప్రభువును సేవించాలా? నీ జీవితాన్ని నిలబెడుతున్నటువంటి ప్రభువును సేవించాలా? నీ కుటుంబాన్ని కొడుతున్నటువంటి ప్రభువును నువ్వు సేవించాలా? బ్రతకడానికి దేవుని కృపచేత ఒక మంచి ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందుకున్నటువంటి నీవు ప్రభువుని సేవించాలి. ఎలా సేవించాలా? లోకంలో చాలామంది ఆసక్తి లేనటువంటి వారిగా వచ్చారు. ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, దేవుని వాక్యం అంటే ఆసక్తి ఉండదు, దేవుని మందిరం అంటే ఆసక్తి ఉండదు. ఏదో కుదిరితే వెళ్ళొచ్చులేనటువంటి ఆలోచన, ఏదో సమయం ఉంటే వెళ్ళొచ్చులేనటువంటి ఆలోచన, లేదంటే ఏదైనా పని లేకపోతే వెళ్ళొచ్చులేనటువంటి ఆలోచన. కానీ బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు క్రైస్తవ సంఘానికి, రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటాడు. ప్రియులారా, మాంద్యులు అనేటువంటి మాటకి అర్థం మనందరికీ తెలుసు. కనులుండి చూడలేనటువంటి వాడు మాంద్యుడు అంటే గుడ్డివాడు, చూడలేనటువంటి వాడు, చూపును అందనటువంటి వాడు. ఈ యొక్క మాటలు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా, అతడు మాంద్యుడిగా బ్రతుకుతున్నటువంటి వాడు, కనులుండి ఆసక్తి లేనటువంటి వాడు కదా. ఈ లోకములో మనము సమస్తాన్ని చూడగలుగుతూ ఉన్నామేమో, కానీ దేవుని పట్ల నీకు ఆసక్తి లేనటువంటి హృదయము నీలో ఉంచే, దేవుని పట్ల తృష్ణ లేనటువంటి హృదయము నీలో ఉంచే, దేవుని స్తుతించేటువంటి ఆత్మీయ అనుభవంలో నీవు లేకపోయినట్లయితే, ఆత్మలో తీవ్రత లేనటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే, దేవుని వాక్య ప్రకారంగా భూలోకములో నీవు గుడ్డివాడవే. భూలోకములో నీవు కనులుండి చూడలేనటువంటి వాడవే, దేవుని మహిమలో లేనటువంటి వాడవే, దేవుని వెంబడించేటువంటి స్థితిలో లేనటువంటి వాడువే. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవుని సముఖంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేటువంటి స్థితిలో నీవు ఉండాలి. దేవుని వెంబడించేటువంటి విధానంలో మొదటి వ్యక్తిగా నీవు ఉండాలి. కానీ ఏదో సమయము దొరికినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని కనపడదామనేటువంటి ఆసక్తి లేనటువంటి వాడిగా నీవు నీ జీవితం ఉండకూడదు. నిర్లక్ష్యమైనటువంటి స్వభావము నీ జీవితాన్ని ఎక్కడ నిలబెడుతూ ఉందంటే, పాపములో నిలబెడుతూ ఉంది, మరణములో నిలబెడుతూ ఉంది, నరకములో నిలబెడుతుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల, నిజమే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత
అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గురుడితనము కలగ చేయుచున్నదనేటువంటి మాట పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గురుడితనము కలగ చేస్తుంది అంటాడు కదా. ఎరుకో పట్టణంలో ప్రభువారు వస్తూ ఉండగా గుడ్డివాని యొక్క హృదయంలో విశ్వాసము కనపడుతూ ఉంది. లోకములో ఉన్నటువంటి మానవుల యొక్క హృదయాల్లో అవిశ్వాసము కనపడుతూ ఉంది. ఎరుకో పట్టణంలో ప్రభువారు వస్తూ ఉండగా గుడ్డివాని యొక్క విషయంలో ప్రభువు మాట్లాడినటువంటి ఆ మాటను మనం గమనించగలిగినట్లయితే అక్కడ అంచాడు కదా, నేను చూపు పొందగోరుచున్నాను అనే మాట అన్నప్పుడు యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచిననే మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అతను హృదయంలో విశ్వాసం ఉంది, ప్రభు చేత నేను ఈ కార్యము పొందుకుంటాను అనేటువంటి మాట. కానీ దేవుని యొక్క వాక్యంలో పౌలు భక్తుడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గురుడితనము కలగ చేస్తుంది అంటాడు కదా. ఈరోజు దేవుని పట్ల నీకు విశ్వాసము లేదు, కానీ నీకున్నది అవిశ్వాసమే. నీకున్నది అవిశ్వాసమే. ఎందుకంటే నీవు దేవుని స్తుతించేటువంటి ఆత్మీయ అనుభవంలో నీ హృదయంలో తీవ్రత కలిగినటువంటి వాడిగా కనపడలేకపోతూ ఉన్నావు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము ప్రకారంగా ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ విషయములో తీవ్రత గలవారై ప్రభువుని సేవించుట అంటాడు కదా. ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించుట అంటాడు. ఈరోజు నువ్వు ప్రభువుని సేవించేటువంటి అనుభవంలో నీ జీవితం లేకుండా ఉన్నదంటే నువ్వు ఆసక్తి విషయంలో గుడ్డివాడిగా ఉన్నట్లే. ఆసక్తి విషయంలో మాంద్యుడిగా నువ్వు ప్రభువుని వెంబడించలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా నేను మీకు సెలవిస్తూ ఉన్నాను ప్రియులారా. నిజమే కదా. యేసు ప్రభువారు బెత్సైదా అనబడినటువంటి ప్రాంతంలో, కొరాజినా అనబడినటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి అనేకమైనటువంటి అద్భుతాలు, రక్షణ, స్వార్థకు సంబంధించినటువంటి గొప్ప కార్యములను ఆ ప్రాంతంలో జరిగించి ఉండగా ఆవేదనతో ప్రభువు పలికినటువంటి ఒక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచన భాగములో మనకి తెలియపరచబడుతూ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు ఒక్కసారి చూడండి. 20వ వచనం పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగెను. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణం చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. పిల్లర గమనించండి, ప్రభువారు ఆవేదనతో పలుకుతున్నటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించబడింది. కొరాజినా అనబడినటువంటి పట్టణంలోను, బెత్సైదా అనబడినటువంటి పట్టణంలోను యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశారు. ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అక్కడ జరిగించబడ్డాయి. ఆ పట్టణాన్ని ప్రభువు దర్శించారు. ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆయన రక్షణ సువార్తను ప్రకటించాడు. ఆయన దేవుని కుమారుడిగా ఆ పట్టణంలో సంచరించినప్పటికీ కూడా ప్రభు పలుకుతున్నటువంటి మాటను మనం గమనించగలిగితే ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన చూచి ఆవేదనతో పలికినటువంటి మాట, గద్దిస్తూ పలికినటువంటి మాట, అదే మీ మధ్య ప్రకటించబడినటువంటి వర్తమానము తూరు సీదోను ప్రాంతములలో ప్రకటించినట్లయితే వారెప్పుడో మారు మనసు పొందుకునేటువంటి వారి కదా, వారెప్పుడో దేవునితో నడిచేటువంటి వారి కదా, వారెప్పుడో దేవుని స్తుతించేటువంటి అనుభవములు వారి యొక్క రక్షణ జీవితాన్ని నడిపించుకునేటువంటి వారి కదా అని ఈ యొక్క కొరాజినా, బెత్సైదా అనేటువంటి పట్టణముల గురించి, ఆ పట్టణంలో ప్రజలను గురించి దేవుడు హెచ్చరిస్తూ గద్దిస్తూ మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. ఈ యొక్క బెత్సైదా అనేటువంటి ప్రాంతాన్ని మనం గమనించగలిగితే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే యేసు ప్రభువారు మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో బెత్సైదాలోనికి వెళ్ళి యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఒక గురుడివానిని ఆ యేసు ప్రభువారి యొద్దకు తీసుకుని వస్తారు. మార్కు సువార్త 8వ అధ్యాయం. అందరూ వారు బెత్సైదాకు వచ్చినప్పుడు అప్పుడు అక్కడి వారు
అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి ఆయన యొద్దకు ఒక గుడ్డివానిని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని వానిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయనను వేడుకొనిరి. ఆయన ఆయన ఆ గుడ్డివాని చెయ్యి ఆ పట్టుకొని గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని ఊరి పోయి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల వాని కనుల మీద మీద ఉమ్మి వేసి వాని మీద చేతులు వాని ఉంచి మీద చేతులు ఉంచి నీకేమైనను కనపడుచున్నదా అని వాని నొడగగా వాడు కనులెత్తి మనుషులు నాకు నాకు కనపడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారని పిల్లలు గమనించండి. యేసు ప్రభువు బెత్సైదాలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జన సమూహంలో ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చి, అయ్యా ఇతడు గుడ్డివాడిగా ఉన్నాడు, చూపు లేనటువంటి వాడు, స్వస్థపరిచయ్య అన్నప్పుడు యేసు ప్రభువు బెత్సైదాలో నుండి పట్టణానికి వెలుపులకు తీసుకుని వెళ్ళారు. ఆ బెత్సైదా పట్టణంలో యేసు ప్రభువు అతన్ని స్వస్థపరచలేదు, కానీ ఆ పట్టణంలో నుండి ఆయన ఆ యొక్క గుడ్డివాడిని బయటకు తీసుకుని వెళ్ళి అక్కడ మరి నేల మీద ఉమ్మివేసి మరి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులు ఉంచి నీకేమైనా కనపడుచున్నదని అతన్ని అడుగునటువంటి సందర్భము మనకు కనపడుతూ ఉంది. అతడు అంచు ఉన్నాడు కదా, యేసు ప్రభువు చేతులు ఆయన కన్నులను తాకుతూ ఉన్నాయి. యేసు ప్రభువు యొక్క చేతులు అతన్ని తాకుతూ ఉన్నప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి బలహీనతలో నుండి అతను పూర్తిగా విడుదల నొందుకోలేకపోతూ ఉన్నాడు. నిజంగా ఒక్కసారి చేయి తాకిన వెంటనే అతడు తేటగా దృష్టిని పొందుకున్నటువంటి వాడిగా సమస్తాన్ని చూడగలగాల. కానీ యేసు ప్రభువు యొక్క చేతులు ఆ గుడ్డివాని యొక్క కనులను తాకినప్పటికీ కూడా అతని కనులు తెరవబడుతూ ఉన్నాయి. అతడి కనులు తెరవబడుతూ ఉన్నాయి. ప్రభు అడుగుతూ ఉన్నాడు కదా, ఇప్పుడు నీకు ఎలా ఉంది, పర్వాలేదా కదా. ఒక వైద్యుడు అడుగుతాడు ఒక రోగిని, ఈరోజు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మందులు ఇస్తాడు. మరలా 5 రోజులకు 10 రోజులకు రమ్మన్నాడు అనుకోండి, 10 రోజులకి వెళ్తే అడుగుతాడు, మొట్టమొదటి మాట ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది అంటాడు. పర్వాలేదా, ఇప్పుడు ఎలా ఉంది అంటాడు. అంతేనా? అడుగుతాడు, ఆ మాట అంటాడు, ఇప్పుడు ఎలా ఉంది అంటాడు. యేసు ప్రభువు కూడా ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో నీకేమైనా కనపడుచున్నదా అని వారిని అడుగగా అంటాడు కదా. యేసు ప్రభువు అసలు వాస్తవంగా మాట అనాలా? ఎందుకంటే స్వస్థపరిచే అధికారం ఆయనకున్నది కదా. కనులు తెరవబడును గాక అంటే తెరవబడతాయి కదా. కానీ యేసు ప్రభువు ఎందుకు ఈ యొక్క వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి లేదా ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక కార్యము జరిగేటువంటి సమయంలో అతనుకున్నటువంటి అవిశ్వాసము, అపనమ్మకము లేదా అతనిలో ఉన్నటువంటి అంధత్వములో నుండి అతడు ప్రభువుని చూడలేనటువంటి స్థితిలో ఉన్న విధానమును బట్టో యేసు ప్రభువు అతను అడుగుతూ ఉన్నాడు కదా, ఇదిగో ఈ సమయంలో నేను నీ కనుల మీద చేతులు ఉంచాను కదా, ఇప్పుడు నీకు ఎలా ఉంది, కనపడుతుందా అంటే ఆ వ్యక్తి అంటాడు కదా, పర్వాలేదయ్యా బోధకుడా, కనపడుతుంది, కానీ ఆ మనుషులు కదులుతున్నటువంటి మనుషులుగా కనపడుతూ ఉన్నారు. నా కనుల ముందు చాలామంది నిలబడ్డారు, ఆఖరికి నన్ను స్వస్థపరిచిన నువ్వు కూడా నిలబడ్డావు, కానీ నువ్వు నాకు స్థిరంగా కనపడలేదు, కానీ అటు ఇటు కదులుతున్న వ్యక్తిలాగా నువ్వు నాకు కనపడుతున్నావు. స్థిరమైనటువంటి కనులు నాకు లేదు, స్థిరమైనటువంటి చూపు లేదు. నువ్వు నాకు కనులు ఇచ్చావు, సంతోషమే. ఒకప్పుడు ఈ మాత్రం కూడా నేను చూడలేకపోతూ ఉన్నాను, ఇప్పుడు కాస్త కనులు తెరవబడ్డాయి, అంధత్వంలో నుంచి కొంచెం బయటకు వచ్చాను, కానీ స్పష్టత లేనటువంటి వానిగా ఉన్నాను, చూపులో నాకు స్పష్టత లేదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు అంటే ప్రభువును చూసేటువంటి అనుభవంలో స్పష్టత లేనటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. ఏదో ప్రభువు దగ్గర నుండి ప్రభు పర్వాలేదు, కొంచెము ఈరోజు ఈ సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో ఈ కార్యాలు జరిగాయి, చాలా సంతోషం ప్రభు, ఈ సంవత్సరంలో కూడా కొన్ని కార్యాలు జరుగుతాయని నేను అనుకుంటూ ఉన్నాను, నువ్వు గొప్ప దేవుడు కాబట్టి చేస్తావనే నమ్మకం నాకుంది, ఒకవేళ చేసినా చేయకపోయినా కానీ కదా. ఎలాంటి ఆలోచన విధానం అంటే నువ్వు చాలా గొప్పోడువు కదా, ప్రేమ కలిగినటువంటి వాడువు కదా, దయ కలిగినటువంటి వాడువు కదా. ఈరోజు నా కనులు మోయబడినప్పటికీ కూడా, అంధత్వంతో నేను ఉన్నప్పటికీ కూడా, స్పష్టంగా నేను చూడలేనటువంటి అనుభవంలో నేను లేనప్పటికీ కూడా, నువ్వు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు కాబట్టి నువ్వు నాతో ఏదో ఒక కార్యము చేస్తావనేటువంటి నమ్మకము నాకుంది అనేటువంటి ఆలోచన. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆలోచన ఇదే ప్రియులారా. ఒక మాటలో గమనించగలిగినట్లయితే యేసు ప్రభువు ఈ వ్యక్తిని అంటూ ఉన్నాడు కదా, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనపడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారన్ను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగినంటాడు కదా. రెండవ పర్యాయము. ఒకసారి నువ్వు ప్రభువును చూసేటువంటి అనుభవంలో లేకపోతే దేవుడు ఇంకొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు.
గడిచిన సంవత్సరంలో నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి ఆత్మీయ అనుభవంలో లేకపోతే ఇదిగో మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన మరలా నిన్ను తేటగా ప్రభువును చూసేటువంటి ఆత్మీయ అనుభవంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరము కూడా నీ కనులు ప్రభువును చూడలేకపోతే, ఈ సంవత్సరము కూడా నీ మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వాడవై ప్రభువుతో నడవలేకపోతే, ఈ సంవత్సరము కూడా ప్రభువుని ఆత్మతో ఆరాధించేటువంటి స్థితిలో, ఆయన సేవించేటువంటి స్థితిలో, ఆయనతో నడవగలిగినటువంటి స్థితిలోనికి నువ్వు రాలేకపోతే, ఇక మూడవ పర్యాయము నీ నేత్రములు ఆయన తాకుతాడో లేదో తెలియదు. మొదటి పర్యాయము ఆయన నీ నేత్రములు త్రాగుతూ ఉండగా ఇదిగో మసకబారినటువంటి కనులతో ఎదుటి వ్యక్తులు నీకు కనపడుతూ ఉన్నారు. ఎదుట ఉన్నదాన్ని నడుస్తున్నటువంటి దానిగా నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ నీలో స్థిరత్వము లేదు, నీ ఆత్మీయ జీవితంలో స్థిరత్వము లేదు, నీ నడవడికలో స్థిరత్వము లేదు, నీ ఆలోచనలో స్థిరత్వము లేదు, వాక్యానుసారమైనటువంటి జీవితంలో స్థిరత్వము లేదు. ఈ సమయంలో వాక్యాన్ని నమ్ముతావు, మందిరావరణంలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత వాక్యమును విడిచిపెడతావు. ఈ సమయంలో నీవు ప్రభు పట్ల విశ్వాసం ఉంటుంది. నువ్వు మందిరమును దాటి బయటికి వెళ్ళిన తర్వాత లోకములటువంటి మనుషులు వచ్చి నీతో మాట్లాడుతూ ఉండగా నీ మాటలు లోకానుసారమైనటువంటి మాటలుగా మారిపోతాయి. నీ ఆలోచనలు లోకానుసారమైనటువంటి ఆలోచనలుగా మారిపోతూ ఉంటాయి. నీ నడవడిక, నీ క్రియలు లోకానుసారమైనటువంటి వ్యక్తుల యొక్క క్రియలకు అనుకూలంగా కనపడతాయి. కానీ దేవునికి మహిమకరమైనటువంటి రీతిలో నీ జీవితం కనపడలేకపోతూ ఉంది. నిజమే కదా? ఆ వ్యక్తిని మరలా రెండవ పర్యాయము ప్రభు తాకి ఉండగా అతడు ఈసారి స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. ఈసారి స్పష్టంగా ప్రభువును దర్శించగలుగుతూ ఉన్నాడు. మనుషులను చూడగలుగుతూ ఉన్నాడు. ఆ చూసేటువంటి క్రమంలో చూడండి, ఇక్కడ అంటాడు కదా 26వ వచనం, అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసిన అంటాడు కదా. ఎంత చక్కటి మాట. ఈరోజు నీవు దీవించబడి గృహానికి వెళ్ళు. ఈరోజు నీవు సంతోషించబడినటువంటి వాడిగా నీవు నీ గృహానికి వెళ్ళు. లోకానికి వెళ్ళొద్దు. లోకములు ఏముంది? పాపం ఉంది. లోకములు ఏముంది? లోకాశలు ఉన్నాయి. లోకములో ఏముంది? అపవాది సంబంధమైనటువంటి క్రియలు ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధిలో నుండి సంతోషము కలిగినటువంటి వాడిగా నీవు నీ గృహానికి చేరాలి. కానీ లోకస్తుడిగా లోకములోనికి వెళ్ళి లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుమాకని ఆ వ్యక్తికి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నీవు నీ ఇంటికి వెళ్ళు. ఇదిగో ఊరిలోనికి వెళ్ళమాకు, లోకములోనికి వెళ్ళమాకు. లోకములోనికి వెళ్ళావు అంటే మరలా లోకములటువంటి మనుషులు, నీకు కళ్ళు లేవు కదా, నీ కళ్ళు ఎలా వచ్చాయి, నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు, నీకు ఈ కళ్ళునిచ్చింది ఎవరు అని ప్రజలందరూ నీ చుట్టూతో చేరి నీతో మాట్లాడి నీలో ఉన్నటువంటి కాస్త విశ్వాసాన్ని కూడా అవిశ్వాసముగా మార్చివేసి లోకానుసారమైనటువంటి స్థితిలోనికి నీ జీవితాన్ని తీసుకుని వెళతారేమో. యోహాను సువార్తలో ఇటువంటి అనుభవం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒక పుట్టి గుడ్డివాని యొక్క జీవితంలో అతడు కూడా భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తే. అతను యేసుప్రభువారు స్వస్థపరిచినటువంటి క్రమంలో, అతడు చూపునందుకున్నటువంటి క్రమంలో ఇరుగు పొరుగు వారు అందరూ కూడా అన్నారు కదా, అరే ఇతడు మనం పుట్టిన దినము మొదలుకొని ఆ గుడ్డివానిగా ఉన్నటువంటి వ్యక్తి, భిక్షాటన చేసుకున్నటువంటి వ్యక్తి, ఇతడు ఎలా చూపు పొంది ఉన్నాడని ఆ ఇరుగు పొరుగు వారు, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అనేక మంది వచ్చి అతన్ని ప్రశ్నించి శోధించినటువంటి సందర్భము యోహాను సువార్తలో కనపడుతూ ఉంది. కానీ ఈ మార్కు సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, నీవు నీ ఇంటికి వెళ్ళు, ఊరిలోనికి వెళ్ళమాకు. దేవుని యొక్క వాక్యములో పిల్లరా, ఈరోజు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము చేత నీ హృదయాన్ని బలపరుచుకుంటున్నటువంటి నీవు, దేవుని వాక్యము చేత దేవుని మార్గములో నడవటానికి ప్రేరేపించబడి ముందుకు కొనసాగినటువంటి నీవు లోకస్తుల మధ్యకు వెళ్ళమాకు. లోకానుసారమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడిగా వెళ్ళమాకు. లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వెళ్ళమాకు. కానీ ప్రభుతో సహవాసము చేసేటువంటి స్థితిలోనికి నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుని వెళ్ళమని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బెత్సైదా గ్రామంలో చేసినటువంటి మరొక అద్భుతమైనటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది మొదటిది స్వస్థత కార్యము, బెత్సైదా పట్టణంలో జరిగినటువంటి కార్యము. రెండోది, బెత్సైదా పట్టణంలో జరిగినటువంటి కార్యములు ఇంకొక మాట మనం గమనించగలిగితే, ఈ మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా, యేసు ప్రభువారు ఈ బెత్సైదా పట్టణంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించిన తరువాత చాలామంది జనసమూహము మరి దేవుని మాటలు వినిన తరువాత ఆహారము లేకుండా 3 దినములు అన్నపానములు లేకుండా ఉన్నటువంటి సమయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన సందర్భము కూడా బెత్సైదా గ్రామమే కదా. యేసు ప్రభువు అద్భుతాలన్నీ కూడా
ఈ కొరాజినా బెత్సైదా పట్టణాల్లో చాలా అద్భుతాలు జరిగాయి. కానీ అదే పట్టణంని దేవుడు గద్దించాడు. ఎన్ని కార్యాలు ఆ పట్టణంలో జరిగినా కానీ, ఎన్ని అద్భుతాలు వారి మధ్య చేసినా కానీ, వారికి మారు మనసు లేకపోవచ్చును బట్టి, వారు దేవుని గ్రహించలేకపోవచ్చును బట్టి, వారు దేవునితో నడవలేనటువంటి అనుభవంలోనికి రాలేకపోవచ్చును బట్టి దేవుడు వారిని శపిస్తూ ఉన్నాడు, దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే కదా? చూడండి, ఈ యొక్క అధ్యాయాన్ని గమనించగలిగితే మార్కు సువార్తలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట 6వ అధ్యాయం 35వ వచనంలో, చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపట్ల ప్రదేశములకు గాను గ్రామములకు గాను వారు వెళ్ళి భోజనముకి ఏమైనా కొనుక్కున్నటకు వారిని పంపివేయమని చెప్పారు. అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమని ఆయన అడిగిరి. అందుకు ఆయన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవారిని. పిల్లలు గమనించండి, ఈ వాక్యం మనందరికీ తెలుసు. ఈ వాక్య భాగము మనం గమనించగలిగితే, అయ్యో కొరాజినా బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణ ప్రాంతాల్లో జరిగినట్లయితే వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకుని పశ్చాత్తాపము నుండి మారు మనసు పొందుకునేవారు కదా. మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశాను, నేను మిమ్మల్ని ఎంతగా దీవించాను, నేను మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాను, మీ కుటుంబాల్లో ఎన్ని క్షేమకరమైనటువంటి కార్యాలు జరిగించాను, ఎన్ని బలహీనతలను విడిపించాను, ఎంతగా బలపరిచాను, ఎంతగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో మీ జీవితాలను ఉంచాను. బెత్సైదాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు మీ మధ్యనే కదా ఆశీర్వదించింది. 5,000 మంది పురుషులు మీరు భుజించారు కదా, అనేక మంది స్త్రీలు పిల్లలు ఆ యొక్క రొట్టెలు ఆరగించారు కదా, 12 గంపల నిండా అవి మీ మధ్యలో ఎత్తబడి ఉన్నాయి కదా. ఎందుకు మీ మనస్సు మారలేదు? ఇంత అద్భుతమైనటువంటి కార్యము కనులారా చూచినటువంటి మీరు, హృదయారా మీరు కడుపారా హృదయాంతరంగములు సంతోషము కలిగినట్లుగా మరి ఆ యొక్క రొట్టెను భుజించినటువంటి మీరు ఎందుకు నా యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు? ఎందుకు మీ మనసు మారట్లేదు? ఎందుకు మీ హృదయ ఆలోచన మారట్లేదు? మీ తలంపు మారట్లేదు? నాతే నడిచేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మీ జీవితాలు ఎందుకు నడిపించుకోలేకపోతూ ఉన్నారు? మీ కొరకు శ్రమపరచబడినటువంటి మహిమ శరీరాన్ని ఎందుకు చూడలేనటువంటి స్థితిలో ఇంకా లోకానుసారమైనటువంటి పాపమునకు అనుకూలంగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారని బెత్సైదా కొరాజినాను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నన్ను వెంబడించట్లేదు, లోకాన్ని వెంబడిస్తూ ఉన్నారు. మీరు నన్ను నమ్మటం లేదు, లోక ఆశలు నమ్ముతూ ఉన్నారు. ఈరోజు మీరు నా వైపు చూడటం లేదు, లోకం వైపు చూస్తూ ఉన్నారు. అపవాదిక తలంపులతో మీరు నడిపించబడుతూ ఉన్నారు. అపవాది క్రియలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారని బెత్సైదా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడోది ఇంకొకటి మనం గమనించవచ్చు. బెత్సైదా మీద దేవుడు కోపపడడానికి గల కారణాలు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని గమనించగలిగితే, యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులలో 3 బెత్సైదా గ్రామం నుంచి వచ్చినటువంటి వారే. చెప్పండి వాళ్ళ పేర్లు. బెత్సైదాకు ఇంకొక పేరు ఉంది, చెప్పండి. బెత్సైదా అనబడినటువంటి ఈ పట్టణానికి ఇంకొక పేరు ఉంది. బెత్సైదా, బేస్తవారుపేట, చేపలు పట్టుకునేటువంటి జాలరుల నివాసం ఉన్నటువంటి ప్రాంతము బెత్సైదా గ్రామము. ఈ బెత్సైదా గ్రామము గమనించగలిగితే ఈ పట్టణంలో అందరూ కూడా చేపలు పట్టుకునేటువంటి జాలర్లు నివాసం ఉన్నటువంటి గ్రామము. ఈ యొక్క గ్రామములోంచి, ఈ బెత్సైదా పట్టణం నుంచి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు వచ్చారు. 3 ఉన్నారు. ఒకటి పేతురు, ఆంద్రేయ, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ప్రముఖమైనటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి ఫిలిప్. ఒకటి ఫిలిప్ భక్తుడు, రెండోది ఆంద్రేయ భక్తుడు, పేతురు భక్తుడు. ఈ 3 కూడా బెత్సైదా గ్రామం నుంచి ప్రభు యొద్దకు వచ్చినటువంటి శిష్యులు. ప్రభు ఈ గ్రామంలో నుంచి, ఈ బెత్సైదా పట్టణంలో నుంచి ఈ 3 వెంబడించేటువంటి చేపలు పట్టేటువంటి జాలర్ల నుంచి మనుషులను పట్టేటువంటి జాలర్లుగా ఈ బెత్సైదా గ్రామం నుంచే ప్రభు ఈ 3 పిలుచుకున్నారు. పిల్లరా, ఈ 3 అక్కడి నుంచి వెంబడించారు. పిల్లలు 3 విషయాలు గుర్తు చేశాను బెత్సైదాలో సంఘటనలో.
ఒకటేమో గుడ్డివాణ్ణి స్వస్థపరిచారు బెత్సైదా గ్రామంలో. రెండోది 5,000 మందికి ఆహారం పెట్టారు. 12 గంపల నిండా రొట్టెలు ఆ యొక్క 12 గంపల నిండా ఎత్తుతూ ఉన్నారు. మూడోది యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుల్లో 3 ప్రముఖులైనటువంటి వారు ఈ బెత్సైదా పట్టణంలో నుండి వచ్చినటువంటి వారే, ఇక్కడ నుండి వెంబడిస్తున్నటువంటి వారే. కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ప్రభువుని నమ్మలేదు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు మారు మనస్సుకు తగినటువంటి ఫలాన్ని వారు అనుభవించాలి. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి మూలమైనటువంటి మాటలో, అయ్యో బెత్సైదా కొరాజినా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణ ప్రాంతాల్లో చేసినట్లయితే వారు మునిపే గోనెపట్టా కట్టుకొని మారు మనసు పొందుకునేటువంటి వారు కదా అని ఆ పట్టణాన్ని గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అన్ని కార్యాలు చూసినా కానీ వారు మారు మనసు పొందుకోలేకపోయారు అంటాడు. కారణం ఏమిటి? వారి యొక్క మనస్సులు మారలేకపోవడానికి గల కారణం ఏమిటి? వారి యొక్క హృదయాలు తెరవబడలేకపోవడానికి గల కారణం ఏమిటి? వారి మనసు దేవుని వైపు తిరగకపోవడానికి గల కారణం ఏమిటి? మత్తయి సువార్తలోనే గుర్తు చేస్తాడు పిల్లరా. 13వ అధ్యాయాన్ని గమనించినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆ 12వ వచనం నుండి మనకు తెలియపరచబడుతుంది. చూడండి, ఆ తర్వాత వచనంలో గుర్తు చేస్తాడు, ఆ కారణాన్ని విశదీకరిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒక్కసారి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకున్నారు. పిల్లలు గమనించండి, వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎన్ని అద్భుతాలు వారి మధ్యలో జరుగుతూ ఉన్నప్పటికీ కూడా లేఖనాముల యొక్క నెరవేర్పు ప్రకారంగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, వారు తమ కనులు మూసుకొని ఉన్నారంటాడు. వారు తమ కనులు మూసుకున్నారు. దేవుడు వారి కనులు మూయలేదు, కానీ వారే తమ కనులు మూసుకున్నారంటాడు. వారి మధ్యలోనికి దేవుని కుమారుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు కదా. దావీదు కుమారుడు నన్ను దాటిపోకని ఒక కనులు లేనటువంటి వ్యక్తికి కేకలు వేశాడు. ఒక చూడలేనటువంటి వ్యక్తిని ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి రావాలని ఆరాటపడినటువంటి వ్యక్తి ప్రభువుని గురించి విని కేకలు వేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కనులున్నటువంటి వారు ప్రభు దగ్గరికి రావటానికి వారు హృదయాంతరంగంలో ప్రభుకి చోటివ్వక వారు కనులు మూసుకున్నటువంటి వారిగా ప్రభు వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు, ఆయన మా మధ్యలో ఉన్నటువంటి వాడు, మాతో ఉన్నటువంటి వాడు, మా మధ్యలో సంచరిస్తున్నటువంటి వాడు, అద్భుతాలు చేస్తున్నటువంటి వాడు, స్వస్థతలు చేస్తున్నటువంటి వాడు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నటువంటి వాడు, సూచక క్రియలు జరిగించుచున్నటువంటి వాడు, దేవుని కుమారుడే అని మా మధ్యలో నడుస్తూ ఉన్నటువంటి వాడని వారు తెలుసుకున్నప్పటికీ కూడా వెంబడించలేకుండా ఉండటానికి వారు కనులు మూసుకున్నారంట. ఎందుకంటే వారి హృదయము పాపమును కోరుతూ ఉంది, నీతిని కోరటం లేదు. వారి హృదయము ప్రభువుని వెంబడించేటువంటి హృదయముగా ఉండటానికి వారు ఇష్టపడలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యములో ప్రభు అంచు ఉన్నారు కదా, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును కూడా తెలుసుకోలేరు. నిజమే కదా, బెత్సైదా ప్రభు కార్యాలు చూసింది కానీ గ్రహింపలేనటువంటి స్థితిలో ఉంది. వారు ప్రభువును చూస్తూ ఉన్నారు కానీ వెంబడించే మారు మనసు లేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అందుకే దేవుడు వారితో మాట మాట్లాడుతూ ఉన్నారు, మీరు నన్ను చూడలేనటువంటి స్థితిలో మీ కనులు మూసుకున్నారు కదా. ఈరోజు మీ కనులు మూయపడ్డాయి కదా దేవుని యొక్క మహిమను చూడలేనటువంటి స్థితిలో. ఈరోజు మీరు ప్రభువును వెంబడించినటువంటి స్థితిలో మీ నేత్రములు ముయ్యబడినటువంటి వారుగా లోకములో సంచరిస్తూ ఉన్నారు కదా. అలా సంచరిస్తున్నటువంటి జీవితాలలో దేవుని యొక్క ఉగ్రత బహు భయంకరంగా రాబోతున్నదనేటువంటి సంగతిని గ్రహించినటువంటి వారై ఉన్నారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరిగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని క్లుప్తంగా మీ ఎదుటికి తీసుకొచ్చి నేను జ్ఞాపకం చేస్తాను ఈ వర్తమానాన్ని. ప్రభుతో నడిచినటువంటి వ్యక్తి, ప్రభు యొక్క కార్యములను ప్రజల మధ్యలో విశదీకరిస్తున్నటువంటి వ్యక్తి, లోకపరమైనటువంటి ఒక అధికారి వచ్చి అతనితో మాట్లాడి
అతని హృదయాన్ని ప్రేరేపించగా అతని హృదయము దేవుని మాట కన్నా లోక సంబంధమైనటువంటి మాటకి విలువిచ్చినటువంటి వాడిగా కనపడి దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ముందుకు వెళుతూ ఉండగా దేవుని యొక్క దూత ఖడ్గము దూసి నిలబడుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు కదా. ఎవరా వ్యక్తి చెప్పాలా? ఇంత కథ చెప్పిన తర్వాత కూడా చెప్పలేకపోతే అమ్మ చెప్పండి, మీరు మీ నోటి నుండి వచ్చింది. బిలాము ప్రవక్త. మోయాబు రాజు అనేటువంటి బాలాకు ఇశ్రాయేలు మధ్య ఉన్నటువంటి ప్రవక్త అనేటువంటి బిలామును గురించి సంఖ్యాకాండంలో గుర్తు చేస్తూ వచ్చాడు. భూ సంబంధమైనటువంటి రాజు వచ్చి మనులు చూపించి మాణిక్యములు చూపించి ఒక విస్తారమైనటువంటి జనసమూహము ఈ మోయాబు ప్రాంతంలోనికి వచ్చి ఉన్నారు. ఒక దండు వచ్చి ఉన్నది, మా నిమిత్తము వచ్చి వారిని శపించమని ఆ రాజు దూతలను పంపుతూ ఉన్నటువంటి క్రమంలో మొదటి పర్యాయము రెండో పర్యాయము కూడా అలా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈరోజు నీ ఇంటిలోనికి ఎవరు వచ్చారు? దేవుని సన్నిధి ఇచ్చిందా నీ ఇంటిలోనికి? భూ సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నీ మధ్యలోనికి వచ్చాడా? ఈరోజు నీ మేలు కోరుకున్నటువంటి వాడు నీ ఇంటిలోనికి వచ్చాడా? లేదా నీ కీడును కోరుకుంటున్నటువంటి వాడు నిన్ను పాపములో పడద్రోయటానికి ఇష్టపడినటువంటి వాడు నీ మధ్యలోనికి వచ్చాడా? ఈరోజు ఎవరికి నువ్వు అవకాశం ఇచ్చావు? ఆనాడు మోయాబు రాజు అనేటువంటి ఆ బాలాకు ఇశ్రాయేలుకు సర్వ సమూహమును మరి వినాశనమునకు అప్పగించేటువంటి క్రమంలో పంపినటువంటి వర్తమానములలో దేవుడు మాట్లాడినటువంటి మాటను మనం గమనించగలిగితే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో గుర్తు చేస్తూ ఉంటాడు. పిల్లారా చూడండి, 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, ఇక్కడ అంటాడు కదా, పై వచ్చిన భాగంలో సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినటువంటి ఈ మాటల్లో బిలాము ఇంటిలోనికి వచ్చినటువంటి వారిని గురించి దేవుడు అడిగినటువంటి మాట. ఎన్నో వచ్చిన అది 6వ వచనమా? చదవండి ఒకసారి. వారు బిలాము వద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియో అడ్డము చెప్పకుము, నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. అందుకు బిలాము బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నేమి చెప్పును నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చిన. పిల్లలు, ఈ వాక్య భాగాన్ని గమనించగలిగితే 2-3 పర్యాయములు ఈ విధమైనటువంటి సంభాషణ మనకి కనపడుతూ ఉంది. అయితే బిలాము ప్రవక్త దేవుని మాట మీరినటువంటి వాడే. మొదటిగా దేవుడు సెలవిచ్చినటువంటి మాట చొప్పునగాక మరొక రీతిలో అతడు ముందుకు వెళుతూ ఉన్నటువంటి క్రమములో దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఈ 22వ అధ్యాయము 32వ వచనము చివరి భాగాన్ని గమనించగలిగితే, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చితిని అంటాడు. ప్రియులారా గమనించండి, అప్పటికి బిలాము ప్రవక్త గాడిద మీద కూర్చొని ప్రయాణమై వెళుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి. అయితే దేవుడు అంచు ఉన్నాడు కదా, నేను చెప్పింది నీవు చేయాలని సెలవిచ్చినప్పటికీ కూడా బిలాము ప్రవక్త వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి క్రమంలో ఆ బిలాము ప్రవక్తకి ఎదురుగా మార్గములో దేవుని కోపము రగులుకున్నటువంటి సందర్భాన్ని 22వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకునెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచినటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని కోపము రగులుకుంది.
దానికన్నా ముందు వచనంలో నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ప్రస్తుత దినాల్లో జీవితాలు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఈ బిలాము ప్రవక్తలాగానే లోకంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల యొక్క జీవితాలు కనపడుతూ ఉన్నాయి. ఈ లోకములో చాలా దేవుని చేత నడిపించబడుతున్నామనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. బిలాము అంచు ఉన్నాడు కదా, దేవుడు వెళ్ళమన్నాడు కదా అన్న ఉద్దేశంతో వెళుతూ ఉన్నాడు. కానీ అంతకు మునిపే 2 పర్యాయములు వద్దు అనేటువంటి మాటను తన మనసులోనికి తీసుకోలేదు. వారు ఆశీర్వదించబడుతున్నటువంటి వారు వారిని శపించడానికి వెళ్ళవద్దనేటువంటి మాటను తీసుకోలేదు. కానీ బిలాము కనులకి ఏమి కనపడుతూ ఉన్నాయంటే మనులు మాణిక్యములు కనపడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి భూలోకములో కలగ చేసేటువంటి ఘనత కనపడుతూ ఉంది. దాని నిమిత్తమై అతడు ముందుకు వెళ్ళటానికి తన మనసును ప్రేరేపించుకుంటూ ఉన్నాడు, తన హృదయాన్ని ప్రేరేపించుకుంటూ ఉన్నాడు, తన హృదయ ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు దాన్ని ఎరిగినటువంటి వాడే. అయితే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలనుకుంటూ ఉన్నావు, నేను చెప్పినా కానీ నువ్వు కాదనుకుని వెళ్ళాలనుకుంటూ ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళు, అయితే నేను చెప్పినది చేయమని వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అతడు వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి సమయంలోనే మరలా దేవుని కోపము అతని మీద రగులుకొనొచ్చున్నది. దేవుని యొక్క దూత, ఖడ్గము దూసినటువంటి దూత విరోధి అయి అతనికి త్రోవలో నిలిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే ఒకానొక సమయంలో దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదము నొందినటువంటి వాడిగా, దేవుని చూస్తున్నటువంటి కనులు కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి బిలాము ప్రవక్త యొక్క జీవితంలో ఒక్కసారిగా అతని కనుల ఎదుట ఒక వ్యక్తి చూపించినటువంటి ధనము కనపడుతూ ఉంది. ఒక వ్యక్తి చూపించినటువంటి మనులు మాణిక్యములు కనపడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి చూపించినటువంటి అధికారంతో కూడినటువంటి ఆశ కనపడుతూ ఉంది, ఘనత కనపడుతూ ఉంది. ఆ యొక్క వాటిని చూసినటువంటి కనులు ఇప్పుడు ఎవరిని చూడలేకపోతూ ఉన్నాయి? మనులను చూసినటువంటి కనులు, మాణిక్యములను చూసినటువంటి కనులు, ధనమును చూసినటువంటి కనులు, ఐశ్వర్యమును చూసినటువంటి కనులు ఎవరిని చూడలేకపోతూ ఉన్నాయి అంటే దేవుని చూడలేకపోతూ ఉన్నాయి, దేవుని దూతను చూడలేకపోతూ ఉన్నాయి. నిజమే కదా? ఈరోజు నీ కనులు ప్రభువుని చూడలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నాయేమో. లోక సంబంధమైనటువంటి సంపదను చూసి, లోకములో ఉన్న దాన్ని చూచినటువంటి వాడు దేవుని చూడలేడు. లోకములో ఉన్న దానిలో ఆనందిస్తున్నటువంటి వాడు దేవునిలో ఆనందించలేడు. లోకములో ఉన్న దానిని ఆస్వాదిస్తున్నటువంటి వాడు దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని సేవించేటువంటి క్రమంలో ఆస్వాదించలేడు. అప్పటి వరకు ఆ కనులు లోక సంబంధమైనటువంటి వాటిని చూచి ముందుకు వెళుతూ ఉండగా దేవుని యొక్క కోపము రగులుకొని దేవుని యొక్క దూత ఖడ్గము దూసి దారిలో నిలబడినప్పటికీ కూడా దేవుని దూతను చూడలేకపోతూ ఉన్నాడు. ఒక గాడిద దేవుని దూతను చూడగలుగుతూ ఉంది. దేవుడు దానికి స్వరాన్ని ఇస్తూ ఉన్నాడు, దానితో దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. మాట్లాడించినటువంటి క్రమంలో చివరిగా మరలా దేవుడు బిలాము కనులను తెరిచినటువంటి సందర్భంలో మనకి కనపడుతున్నటువంటి మాట 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కనులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. చాలము పిల్లరా, మొదటిగా అతని కనులు మూయబడ్డాయి. భూ సంబంధమైనటువంటి వాటిని చూడడానికి సాతానుడు ఆశ చూపించాడు. సాతాను సంబంధమైనటువంటి ఆశ అతని మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగచేసింది. గుడ్డితనము కలిగినటువంటి బిలాము దేవుని చూడలేకపోయాడు. దేవుని చూడలేనటువంటి స్థితిలో దేవుని యొక్క సంహారపు దూత ఎదురుగా నిలబడినప్పటికీ కూడా దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉండగా దేవుడు గాడిదకి దేవుని దూతను చూచేటువంటి చూపునిచ్చాడు. తర్వాత దేవుడు మాట్లాడేటువంటి స్వరాన్ని ఇచ్చాడు. తన యజమానునితో మాట్లాడిన తరువాత దేవుడు బిలాముకి మరలా కనులను తెరవచేశాడు. దేవుడు బిలాము యొక్క నేత్రాలను తెరిచిన తరువాత బిలాము అప్పుడు దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చూన్నాడు కదా మాట్లాడినటువంటి మాటలో ఇందాక మనం చదివినటువంటి మాట అదే 32వ వచనము చివరి భాగంలో, ఇదిగో యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని అంటాడు. పిల్లరా, నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితినే. దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు. ఒక సమయంలో ప్రేమ కలిగినటువంటి వాడిగా ఆయన వచ్చాడు, జాలి కలిగినటువంటి వాడిగా ఆయన వచ్చాడు, కరుణ కలిగినటువంటి వాడిగా వచ్చాడు, రక్షకుడిగా విమోచకుడిగా వచ్చాడు. ఆయన మరలా బయలుదేరి రాబోతూ ఉన్నాడు.
ఆయన మరలా బయలుదేరి రాబోతున్నటువంటి సమయంలో ఈసారి ఆయన విరోధిగా రాబోతూ ఉన్నాడు. ఏ విరోధిగా రాబోతూ ఉన్నాడు అంటే, ఆయన బిడ్డలను రక్షించుకునేటువంటి క్రమములో, ఆయన బిడ్డలను ఆయన రాజ్యంలోనికి నడిపించుకునేటువంటి క్రమములో, ఆయన బిడ్డలైనటువంటి పరిశుద్ధులను నడిపించుకునేటువంటి క్రమములో ఆయనకు విరోధులైనటువంటి వారికి విరోధిగా రాబోతూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని చూచేటువంటి అనుభవంలో ఉంచే ఆయనతో నడిచేటువంటి స్థితిలో నీ జీవితం ఉంటుంది. ఒకవేళ దేవుని చూచేటువంటి నేత్రములు లేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే, కీర్తనాకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూచినట్లు నా కనులు తెరువు అంటాడు. అడగాల, ప్రభువుని అడగాల, అయ్యా నిన్ను చూసేటువంటి అనుభవం నాకు, వాక్యమును చదువుతూ ఉండగా ఆ వాక్యములటువంటి జీవాధిపతి అనేటువంటి నిన్ను చూసేటువంటి ఆత్మీయ అనుభవాన్ని నాకు అనుగ్రహించని ప్రభువుని అడగాల. ప్రభువుని చూడలేనటువంటి నేత్రాలు, గురుడితనముతో ఉన్నటువంటి నేత్రాలే వారు ఎదుట సంహారపుతో నిలబడినా కానీ వారు గ్రహించలేరు, వారు మరణంలోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక గురుడివాడు ప్రభువుని కలుసుకోవడానికి తాపత్రయపడినట్లుగా, ఒక గురుడివాడు ప్రభువుని కలుసుకోవడానికి వేదన పడి కేకలు వేసినట్లుగా, ఒక గురుడివాడు తనలో ఉన్నటువంటి అంధత్వాన్ని పోగొట్టుకోవడానికి, తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని పోగొట్టుకోవడానికి, అతనిలో ఉన్నటువంటి బలహీనతను పోగొట్టుకోవడానికి, అతనిలో ఉన్నటువంటి శాపగ్రస్తమైనటువంటి వాటిని పోగొట్టుకోవడానికి ప్రభువుని నిలవరించినట్లుగా కేకలు వేసి ప్రభువుని కలుసుకుని అతనిలో ఉన్నటువంటి బలహీనతను విడిచిపెట్టుకొని ప్రభువుతో నడిచినట్లుగా ఈరోజు నీ జీవితం ఉంటే, పరలోకంలో ప్రభుతో ఉండగలిగినటువంటి ఆత్మీయ అనుభవంలో నీవు ఉంటావు. ఆ స్థితిలో నీ జీవితం లేకపోతే, ఇదిగో బిలాము చేత హెచ్చరించబడినటువంటి స్థితిలో, బిలాము చేత దేవుని యొక్క ఉగ్రత చేత గద్దించబడేటువంటి స్థితిలో నీ జీవితం నిలబడబోతుందనేటువంటి సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ స్థితి కలగక మునిపే దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైనటువంటి సంగతులు గ్రహించినట్లు నా కనులు తెరువని ప్రభువుని అడుగు. ఆ అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి స్థితిలో ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ దినమందు నాయన హృదయంలో వేదన పడి మిమ్మల్ని కలుసుకోవటానికి, తనలో ఉన్నటువంటి బలహీనత నుండి విడుదల పొందటానికి, శాపగ్రస్తమైనటువంటి పాపపు జీవితం నుండి విమోచింపబడటానికి, మనోనేత్రములు కలిగినటువంటి వాడిగా, వెలిగించబడినటువంటి ఆత్మీయ జీవితము కలిగినటువంటి వాడిగా మీతో నడవటానికి భర్తమయ్యి, ఇదిగోనైనా ఒక గురుడివాని యొక్క జీవితంలో కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మార్పును గురించి నన్ను మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందరైతే ప్రభు నీ బిడ్డలు నీతో నడవాలని ఆశపడుతూ ఉన్నారో, నీతో జీవించాలని ఆశపడుతూ ఉన్నారో, మిమ్మల్ని సేవించాలని ఆశపడుతూ ఉన్నారో, మిమ్మల్ని ఆరాధించే అనుభవంలో వారి జీవితాలను నడిపించుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, వారి యొక్క మనోనేత్రాలను ప్రభు మీరు వెలిగించండి. మీతో నడిచి ఆత్మీయ అనుభవములు అనుదినము అనుక్షణము కూడా మీతో గడపగలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఈ కృత సంవత్సరంలో నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.